చాలా బోరింగ్ డీటెయిల్స్ చాలా చెప్పాడు. పక్కన పెడితే అబ్బాయి ఎసెన్స్ ఏందంటే, నేను సుమంత్‌ని, ఓఎస్‌డి సుమంత్‌ని ఈ రోహన్ రెడ్డిని కలిసాను. సురేఖ గారినైతే కలవలేదు. వాళ్ళకి అంతకుముందు మెయిల్స్ పెట్టాను. వాళ్ళు మెయిల్స్ పట్టించుకోలేదు. నేను అందుకనే నేరుగా సుమంత్‌ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను. వాళ్ళు కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నన్ను బాగా చూసుకున్నారు, బాగా గౌరవించారు. నేను చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఫైల్ పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేశారు. వచ్చి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అది ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడారు, మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి అని. కానీ వాళ్ళు మాదేమి లేదు, మేమేమి అక్రమాలకు పాల్పడలేదు, ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని డబ్బుల కోసం అని నా మీదే చాడీలు చెప్పారు. అది వీళ్ళు నాకు చెప్పారు. కానీ మీరు దీంట్లో ఏమాత్రం వాస్తున్నా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎంక్వైరీలు జరుగుతాయని మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళేమి డబ్బులు తీసుకోలేదు, లేకపోతే వాళ్ళేమి గన్తో బెదిరించలేదని ఈ అబ్బాయి చెప్తున్నాడు. సో విలేకరు మీకు ఎలా తెలుసున్నప్పుడు నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని ఇతను అంటున్నాడు. ఇక్కడ ఆ ఇంటర్వ్యూ వింటే మనకి సురేష్ మీద కూడా డౌట్ వస్తుంది. అంటే ఇతను ఎలా కితాబిస్తాడు? ఇవాళ అందరికీ తెలుసు, అన్ని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఉండే పరిశ్రమలని బెదిరించి డబ్బులు తీసుకుంటారు, అక్కడ ఉన్న వనరుల్ని దోచుకుంటారు. ఇవన్నీ చేయకపోతే ఎలక్షన్లో 100 కోట్లు 150 కోట్లు ఎలా ఖర్చు పెడతారు వీళ్ళు ఎమ్మెల్యేలు? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ ఏంది? వాళ్ళ అఫిడవిట్లో చూస్తే 20 కోట్లు 30 కోట్లు దాటదు వాళ్ళ ఆస్తుల విలువ. వాళ్ళు పెట్టేదేమో 100 కోట్లు పెడుతుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు? కాబట్టి సురేష్ అమాయకుడా లేకపోతే మనల్ని అమాయకుడా అనుకున్న సురేష్ చెప్తున్నాడా? ఆయన నాకు తెలియదు, నేను ఇంతవరకు చేశానంటే ఓకే. వీళ్ళిద్దరు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది అక్కడ డౌట్. రెండోది, ఈయన సుమంత్ అంటే కనీసం ఓఎస్డి అనుకుందాం, అప్పటికి ఓఎస్డి. ఈయనకేం పని? రోహన్ రెడ్డిని ఇతను ఎందుకు కలిశాడు? రోహన్ రెడ్డి నియోజకవర్గం కాదు, ఏమీ కాదు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు గెలవలేదో చెప్పట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిది హుజూర్ నగర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిని ఎందుకు గెలవలేదు ఈయన? అది అడిగితే ఏమంటున్నాడు అంటే, ఆయన శాఖ కాదు కదా అంటున్నాడు. ఆయన శాఖ కాదు అనేది పక్కన పెడితే, ఆయన నియోజకవర్గంలో ఒక అక్రమం జరుగుతున్నప్పుడు ఆయన్ని కలవాల్సిన అవసరం ఉంది, ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు. అంటే ఇక్కడ సురేష్ మీద కూడా అనుమానాలు అయితే ఇంటర్వ్యూ చూస్తే వస్తుంది. అది విలేకరు కూడా, యాంకర్ కూడా అడిగారు, మిమ్మల్ని ఏమన్నా ఇలా క్లీన్ చిట్ ఇవ్వమని వాళ్ళు అడిగారా సుమంత్ వాళ్ళు అంటే, నన్నేం అడగలేదు అన్నాడు. కానీ అడిగినారనే మనకు అనిపిస్తుంది. ఎందుకు అడగకపోతే ఆయన వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఆయన ఏం చెప్పాలి? నేను దాని మీద పోరాడాను, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి అప్పీల్ చేశాను, ఇంతవరకు నా రోల్ ఉంది అనేది కాదు చెప్పాలి. వాళ్ళకి క్లీన్ చిట్ గన్ను పెట్టి బెదిరించలేదు అని ఆయన లాజికల్ చెప్తున్నాడు. గన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ కెమెరాలు ఉన్నాయి. గన్నుకి కెమెరాలకి సంబంధం ఉంది. వాళ్ళ దీంట్లో కెమెరాలు వాళ్ళు ఆపుకోలేరా? గన్నుది ఏముంది? జోబులో పెట్టుకుని పోవచ్చు. గన్ను ఏమన్నా ఇంత పెద్ద గన్ను ఉంటాయా? చిన్న పిస్టల్ తీసుకుని వెళ్ళడానికి ఏముంది? సో 2 కెమెరాలు ఎందుకు ఉంటాయి? బెదిరించడానికి ఏముంది? ఆడెందుకు బెదిరిస్తారు? అది గవర్నమెంట్ ఆఫీస్ అంటారు. బెదిరించడానికి ఎక్కడైతే ఉంది అంటే, అతను అమాయకంగా మాట్లాడుతున్నాడా లేదా క్లీన్ చిట్ ఇవ్వమని అతనికి ఏమన్నా చెప్పారా తెలియదు. అతని రోల్ ఎంతవరకు అతను ఏం మాట్లాడాలి? దాని మీద చర్య తీసుకోమని అతను మాట్లాడాలి. దక్కన్ సిమెంట్స్ మీద చర్య తీసుకోమని అతను డిమాండ్ చేయాలి, అతను లీగల్గా పోరాటం చేయాలి. అది వదిలేసి వీళ్ళ క్లీన్ చిట్ ఎందుకు ఇస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రాబ్లం. సో ఈ హోల్ ఇష్యూని ఎలా చేస్తున్నారంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ 30-40 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎందుకంటే లైమ్ స్టోన్ అనేది దీనికి ప్రధానమైన ముడి సరుకు, సిమెంట్ ఫ్యాక్టరీలు. లైమ్ స్టోన్ ఈ హుజూరా నగర్ దగ్గర లైమ్ స్టోన్ ఎక్కువ ఉంది కాబట్టి 30 ఫ్యాక్టరీల వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి వాటాలు అనేవి వెళ్తూ ఉంటాయి. అందరూ జరిగేదే. మటన్ కొట్టోనే వదలట్లే ఎమ్మెల్యేలు, సిమెంట్ ఫ్యాక్టరీలు వదులుతారా? వెళ్తుంటాయి. వెళ్తున్నప్పుడు వీళ్ళు అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు కూడా దాని అంతా కవర్ చేయడానికి పక్కనున్న ల్యాండ్ని కలుపుకోవడం, పక్కనున్న ల్యాండ్లో యాక్టివిటీలు చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. రిజర్వ్ ఫారెస్ట్ని లాక్కుంటూ ఉంటారు. అది వాళ్ళు కూడా చూస్తున్నట్టు పోతారు. ఈ అబ్బాయి కూడా అంటున్నాడు, అక్కడ ఏపీలు అలాంటి లోకల్ రాజకీయ నాయకులు కూడా నన్ను బెదిరించారని కూడా అంటున్నాడు ఈ అబ్బాయి. సో అంటే ఏంటి? లోకల్ దగ్గర నుంచి పై మంత్రి వరకు వాటాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకనే ఆయన్ని ఇతను అడిగి ఉండకపోవచ్చు. నిజానికైతే అతనికి చెప్పాలి కదా. సో ఇప్పుడు ఏమైందంటే, సురేఖ తన నియోజకవర్గంలో ఉండే ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయింది కాబట్టి సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చి ఉండే అవకాశం ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పాడు, ఏంటి నా నియోజకవర్గంలో
ఉండే ఫ్యాక్టరీ వాళ్ళని ఈమెలా బెదిరిస్తుంది, ఆమె శాఖ అయితే అవ్వచ్చు కానీ ఉండేది నా నియోజకవర్గం కదా అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే పంపకాల్లో ప్రాబ్లం. ఆ ఫ్యాక్టరీ నా కింద ఉంది కాబట్టి నేను చూసుకుంటా, నేను అండగా ఉంటా. నువ్వు మధ్యలో ఈ మంత్రికి ఏంటి సంబంధం అనేది. ఆమె ఏమనుకుంటా, నా శాఖ కాబట్టి నేను ఎక్కడైనా నా శాఖలో వెళ్తాను. ఆల్రెడీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్గా ఒక ఆర్టికల్ రాసింది. అందులో సుమంత్ మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో డీటెయిల్గా రాసింది. గతంలో కూడా సుమంత్ మీద ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ని అనేక సార్లు హెచ్చరించారు మిగతా అధికారులు. ఈమెకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత జిఏడి అంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రిజెక్ట్ చేస్తే కూడా సుమంత్ని ఈమె పెట్టుకునింది ఓఎస్డీగా. వద్దని అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈమెకి సంబంధించిన శాఖలన్నింటిలో ఇతను ఏలు పెట్టి బెదిరిస్తున్నాడని, ఇతను ఓన్లీ వీళ్ళనే కాకుండా కాంట్రాక్ట్లను కూడా బెదిరిస్తున్నాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన సోర్సెస్ చెప్పాయని రాసింది. సో ఇతని మీద అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇతను ఏమి చేయడు, బెదిరించడని ఇతను ఎలా ఇస్తాడు సురేష్ అనే వ్యక్తి. కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళ పంపకాల్లో వాటా కోసం ఈమె ఎంటర్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పాడు, రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. దీంతో ఈమె బీసీ కార్డు బయటికి తీసింది. దీనికి బీసీలకి రెడ్లకి ఏం సంబంధం లేదు. డబ్బులు ఎవరెవరు తినాలా పంచుకోవాలనే దగ్గర వచ్చిన ప్రాబ్లం లాగా మనకు అనిపిస్తుంది.